ఇంటికి వచ్చారు. హౌస్ ని మళ్ళీ డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు ఒక స్మాల్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని మార్చేసి బాత్రూమ్ పోలీసులు గమనించింది బాత్రూమ్ ఫ్లోర్ రీసెంట్ గా సిమెంట్ వర్క్ చేసినట్టు, కొత్త టైల్స్ వేసినట్టు. ఈ క్వశ్చన్స్ రూబీని అడిగినప్పుడు సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అప్పుడే పోలీసులు ఎక్స్ట్రావేషన్ డిసైడ్ చేశారు. బాత్రూమ్ టైల్స్ ఒక్కొక్కటిగా రిమూవ్ చేసి ఇంకా కిందికి తవ్వడం స్టార్ట్ చేశారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి, బయట నేబర్స్ కి పోలీస్ ఏం వెతుకుతున్నారో వాళ్ళకి అస్సలు అర్థం కాలేదు. కానీ కొన్ని నిమిషాల తర్వాత అక్కడి నుంచి స్ట్రాంగ్ స్మెల్ రావడం మొదలైంది. పోలీసులు ఇంకా డీప్ గా తవ్వగానే ఒక హ్యూమన్ బాడీ కనిపించింది. అది సురేంద్ర శర్మ. దాదాపు 45 రోజుల నుంచి పాతి పెట్టబడిన బాడీ రికవర్ అయ్యాక కేసు డైరెక్షన్ మొత్తం మారిపోయింది. పోలీసులు రూబీ శర్మని కస్టడీలో తీసుకుని క్వశ్చన్స్ చేశారు. పోలీసుల ఆరోపణ ప్రకారం రూబీ ముందు సురేంద్రకి స్లీపింగ్ టాబ్లెట్ కలిపిన ఖీర్ ఇచ్చిందని, అతను అన్కాన్షియస్ అయ్యాకే హత్య జరిగిందని ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. ఆ తర్వాత బాత్రూమ్ ను తవ్వి అక్కడే పాతిపెట్టి పైన సిమెంట్ వేసి కొత్త టైల్స్ ఫిక్స్ చేసినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రాసెస్ కి కొన్ని రోజులు పట్టిందని తెలుస్తున్నారు. బాత్రూమ్ ని నార్మల్ గా యూజ్ చేస్తూ బయట వాళ్ళకి ఏం డౌట్ రాకుండా మెయింటైన్ చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అండ్ ఫోరెన్సిక్ టీమ్ బాడీని పోస్ట్ మార్టం కి పంపించారు. హౌస్ నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేశారు. బాత్రూమ్ ఫ్లోరింగ్, సిమెంట్, టైల్స్ అలాగా అన్ని ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కి పంపించబడ్డాయి. పోలీసులు కేసుకి సంబంధించి ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేయడం కంటిన్యూ చేశారు. ఈ కేసు ఇండియా మొత్తాన్ని షాక్ కి గురి చేసింది. ఎందుకంటే మిస్సింగ్ కేసు అని స్టార్ట్ అయిన ఇన్వెస్టిగేషన్ సొంత ఇంట్లో బాత్రూమ్ ఫ్లోర్ కింద బాడీ దొరకడం వరకు వెళ్ళింది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన అలిగేషన్ కోర్టులో ప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే వరకు లీగల్ గా ఎవరిని గిల్టీ అని డిసైడ్ చేయలేదు. ఒక చిన్న డౌట్ ని ఇగ్నోర్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసుల వల్ల 45 రోజుల మిస్టరీ ఫైనలీ బయటకి వచ్చింది. ఈ కేసు మనకి ఒకటే లెసన్ నేర్పిస్తుంది. కొన్నిసార్లు నిజం మన కళ్ళ ముందే ఉంటుంది, కానీ అది బయటకి రావడానికి ఒక క్వశ్చన్, ఒక డౌట్, ఒక ఇన్వెస్టిగేషన్ చాలు. జస్టిస్ లేట్ అవ్వచ్చు, కానీ నిజం ఎప్పుడైనా బయటకి వస్తుంది.